హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మిరియాల కవిత వ్లాగ్స్. మేమైతే షిరిడీ నుంచి నాసిక్, త్రయంబకేశ్వరం ఇవన్నిటికి ఒక వెహికల్ అయితే మాట్లాడుకున్నాము. అయితే ఫస్ట్ నాసిక్ చూయించి తర్వాత త్రయంబకేశ్వరం తీసుకెళ్తాన్నాడనమాట. అయితే నాసిక్‌లో పంచవటి, బడే హనుమాన్ టెంపుల్, కాలారాం టెంపుల్, త్రివేణి సంగమము, అర్ధనారీశ్వర టెంపుల్, తెల్లరాము స్వామి టెంపుల్ ఇవన్నీ చూపిస్తారనమాట. సీతా గుహ, పంచవటి ఇంక ఇవన్నీ 9 ప్లేసెస్, 8 ప్లేసెస్ అలా చూపిస్తన్నారనమాట. మనకి లక్ష్మణ స్వామి గీత గీసిన అది గూడా ఉంటదిక్కడ. జై మా శ్రీరామ్, వ్యాన్ జై అయితే అక్కడ శ్రీరామ్. స్టాండ్ ఉంటది. ఆ వ్యాన్‌లు అంతవరకే వస్తాయన్నమాట. మళ్ళీ అక్కడ ఆనించి మనం అక్కడ లోకల్ వెహికల్ మాట్లాడుకోవాలి. అంటే ఆటోలు మాట్లాడుకోవాలి. ఒక్కళ్ళకైతే ₹80 చార్జ్ చేసిర్రు ఇవన్నీ చూయించడానికి. మళ్ళీ ఆ వ్యాన్ సెపరేట్ వేరే. మళ్ళీ ఈ నాసిక్‌లో తిరగడానికి, ఈ పంచవటి ప్రాంతం ఈ 9 ప్లేసెస్ చూయించడానికి వాళ్ళొక్క మనిషికి ₹80 చార్జ్ చేసిర్రనమాట. అసలు ఈ పంచవటి ప్లేస్ అయితే చాలా బావుంది. చాలా ఆహ్లాదకరంగా ఉంది. అసలు చాలా మంచిగా అనిపించింది మాకైతే. ఇగో ఇదంతా లోపటికెళ్ళే ప్లేస్ అన్నమాట. సీతా గుహలోకి లైన్ చాలా ఉంది. ఏ టికెట్ లేదు గానీ, చాలా ఫస్ట్ అయితే బావుంది. పంచవటి తీసుకెళ్ళిండనమాట. పంచవటి అంటే 5 చెట్లన్నమాట. 5 వృక్షాలు. పంచవృక్షాలు చాలా పెద్ద పెద్ద వృక్షాలు. ఆ చెట్ల మీద 1, 2, 3, 4, 5 అని రాసుంటది. సీతమ్మ వారి గుహ కాడ ఉంటాయన్నమాట అవి. ఇదే సీతామాత గుహ అన్నమాట. చాలా రోజులు అమ్మవారి గుహలో ఉందంట. సీతారాముల విగ్రహాలయితే చాలా అద్భుతంగా ఉంటాయి ఇండ్ల. అసలు కళ్ళు రాముల వారి కళ్ళైతే మనల్ని చూస్తున్నట్టే అనిపిస్తది. ఆయన పాదాలుంటాయి అక్కడ. ఇదే గుహ 3 లేయర్‌లుగా ఉంటదనమాట. 3 లైన్స్. ఒకటేమో రాముల వారి విగ్రహాలుంటాయి. ఒకటేమో శివలింగం ఉంటది. ఒకటేమో ఇది తాబేలు అది ఉంటదనమాట. జై శ్రీరామ్. అసలు గృహ అయితే అద్భుతంగుంది. ఎప్పటినుంచో మేమైతే 12 ఇయర్స్ కింద ఎళ్ళినాం. కానీ అప్పుడు, ఇప్పుడు సేమ్ ఉంది. ఏం చెక్కు చెదరలేదు. అసలు ఏం డ్యామేజ్ కాలేదు. ఈ గృహకైతే అసలు చాలా బాగా కాపాడుతుర్రనమాట నాసిక్‌లో. రాముల వారు తిరిగిన ప్రదేశం మొత్తం ఉంటది నాసిక్‌లో. మనమంతా తిరిగి చూడొచ్చు. ఇదైతే శివలింగము అమ్మవారు పూజ చేసిందనమాట సీత అమ్మవారు చానా రోజులు ఈ గృహలో. ఇక్కడే అంటే ఈ నాసిక్ ఏరియాలోనే అమ్మవారు అపహరణ జరిగిందనమాట. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇగో ఇదే గుహ చాలా సందు, చిన్న సందు. మనం కూర్చొని ఇలా ఎళ్ళాలి. ఇట్లా కూర్చొని ఇట్లా మెట్లు స్టెప్స్ దిగాలనమాట. ఇదే ఆ శివలింగము. కొంచెం ఇవతలకొచ్చిన తర్వాత మూడో దాని కాడైతే కొంచెం మెట్లుంటాయి పైకెక్కొచ్చనమాట. చాలా చిన్న సందది. చాలా చిన్న సందు. ఎవరైనా ఎళ్తారు. అసలు ఇంత మంచి అద్భుతమైన ఈ ప్లేసులని ఒక్క రూపాయి టికెట్ లేకుండా ఒక్క రూపాయి కూడా దీనికి చార్జ్ చేయలేదు. ఏ టికెట్ పెట్టలేదు. అసలు చాలా అద్భుతమైన ప్లేస్ అనమాట సీతా గుహ. అసలు అందరికి చాలా బాగా నచ్చింది. ఇదైతేనేమో ఎదురుంగానే ఉంటది. సీతా గుహ ఎదురుంగానే మనకి సీతారాములు నివసించిన ఇల్లు, అప్పుడు వాళ్ళున్న ప్లేస్ అనమాట. పంచవటి దగ్గర వాళ్ళొక గృహం కట్టుకుంటారనమాట. అంటే ఇది పర్ణశాలలాగా. ఆ గృహం అన్నమాట ఇది. వీళ్ళు ఇట్లా అంటే పాతయన్నీ పోయుంటాయి గానీ, అలా ఆనవాళ్ళు అలా ఉంచిర్రు. ఇగో రావణాసురుడొచ్చి సీతమ్మ వారికి భిక్ష అడిగినట్టుగా ఇవన్నీ ఇక్కడ గుర్తులనమాట. అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అసలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇగో ఇక్కడనే అంట సీతమ్మ వారిని అపహరించింది. ఆ పంతులు గారు చెప్తుర్రనమాట. ఇక్కడే సీతమ్మ వారిని అపహరించింది రావణాసురుడు. అమ్మవారు ఒక్కతే ఉంటది ఇక్కడ విగ్రహము. ఇంకా రాముల వారు ఉండడు అని చెప్తుందనమాట ఈయన పంతులు గారు. చాలా బాగా అన్ని ప్రతి విషయం ప్రతి ఒక్కటి భలే కాపాడుతూ వచ్చిర్రనమాట. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడైతే మనం కాలారాం మందిర్ వెళ్దాం రండి. కాలారాం మందిర్ అసలు అద్భుతమైన కట్టడం అన్నమాట. రాతి కట్టడం అసలు ఎంత బావుంటదంటే అగో ఆయనే రాముల వారు. సీతారామ లక్ష్మణుడు ఆంజనేయ స్వామి చాలా బావుంటది. కాలారాం మందిర్ అంటే నల్ల రాతితో రాముల వారనమాట. నల్లగుంటాడు. ఒక గుళ్ళో తెల్లగుంటాడు. ఒక గుళ్ళో నల్లగుంటాడు. అందుకే కాలారాం మందిర్ దీని పేరు. అసలు చాలా అద్భుతంగున్నాయి ఈ గుళ్ళైతే. అసలు ఆ శిలలు, ఆ చెక్కడము, అసలు ఆ రాతితోటి ఎంతెంత పెద్ద గుళ్ళు ఎంత బాగా కట్టిర్రో అసలు చాలా బావుంది. ఈ కాలారాం మందిరు మేము ఇంతకుముందు 12 ఇయర్స్ ముందొచ్చినాం. సేమ్ అట్లనే ఉంది. అప్పుడు, ఇప్పుడు ఒకేలా ఉంది. జై శ్రీరామ్. ఇక్కడైతే అసలు ఫోటోలు దిగడానికి గానీ, లొకేషన్ గానీ, చుట్టూ అసలు ఆ ప్రహరీ అవి అసలు చాలా రాజుల కాలం నాటివి గదా! చాలా బావున్నాయి. జై శ్రీరామ్. నాసికొస్తే మొత్తం మన రాముల వారి స్టోరీ మొత్తం తెలుస్తది మనకి. అసలు అక్కడ తిరిగిండనమాట. వనవాసంలో
13 సంవత్సరాలకు పైనే ఇక్కడున్నాడంట. కొన్ని రోజులే అక్కడక్కడ తిరిగిండాయన. ఎక్కువగా వనవాసం టైంలో ఉంది నాసిక్‌లోనే అంట. అందుకే రాముల వారి ఆనవాళ్ళు చాలా ఉంటాయంట ఇక్కడ. జై శ్రీరామ్. కాలారాం మందిర్ అయిపోయిన తర్వాత మనము కపిలేశ్వర ఆలయం అంటే కపాలేశ్వర ఆలయం అంటారు, కపిలేశ్వర ఆలయం అంటారు. శివుడు ఆలయం అన్నమాట, శివలింగము. ఓం నమ శివాయ, హరహర మహాదేవ. ఇది మెయిన్ టెంపుల్ నాసిక్లో. అసలు మెయిన్ టెంపుల్ అంటే ఈ శివాలయమే, కపిలేశ్వర స్వామి ఆలయము. లోపల శివలింగం చాలా బాగుంటది. అసలు అలంకరణ అయితే సూపర్ చేస్తారు. ఇక్కడ బయట కూడా ఒక శివలింగం ఉంటుంది, దానికి అభిషేకాలు అవన్నీ చేసుకోవచ్చు మనము. ఓం నమ శివాయ. ఇదే బయట శివలింగం అన్నమాట. కపిలేశ్వర ఆలయం మనకి ఇక్కడ త్రివేణి సంగమం ఉందిగా, ఆ నదికి పక్కనే ఉంటుంది, ఎదురుగానే కనబడుతుంది మనకి. ఇదే ఆ శివలింగం. మేమైతే అందరం అభిషేకాలు అవన్నీ చేసుకున్నాం అనమాట, మంచిగా దండం పెట్టుకొని. ఇదే బయట నుంచి వ్యూ అనమాట. ఇది బయట నుంచి ఎంట్రన్స్ కపిలేశ్వర ఆలయానికి వెళ్ళడము. ఈ గోదావరి, కరుణ, వరుణ, గోదావరి త్రివేణి సంగమం. ఇది మూడు నదులు కలిసిన సంగమము. దీంట్లో అది మహాకుంభమేళ జరుగుతుంది అనమాట. మహాకుంభమేళ 4 ప్రదేశాలలో జరుగుతుందిగా, దాంట్లో ఇది కూడా ఒకటి. ఇప్పుడు 2027లో జరుగుతుందంట ఇక్కడ. మహారాష్ట్ర నాసిక్ త్రయంబకేశ్వరం ఇదంతా మహారాష్ట్రలోనే ఉంటుంది. షిరిడి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వస్తారనమాట. రామ్కుండ్ అని కూడా అంటారు ఇక్కడ. అంటే దశరథ మహారాజుకి ఇక్కడ ఆయన పిండ ప్రదానం అవన్నీ చేసిండనమాట. సీతమ్మ వారు, రాముల వారు వీళ్ళంతా చాలా రోజులు ఇక్కడ నివసించారు కాబట్టి ఇది చాలా పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు అందరూ. అర్ధనారీశ్వర టెంపుల్ కూడా ఉంటుంది ఇక్కడ. రామ్కుండ్, దీంట్లో స్నానం చేస్తే చాలా మంచిదన్నమాట. ఇంకైతే మేమైతే చేయలేదు స్నానము. మేము వర్షం పడుతుంది, ఎండ వెళ్తుంది, ఇక బట్టలు ఆరవని మేమైతే స్నానాలు అయితే చేసుకోలేదు. అది కాక టైం కూడా సరిపోదని. రామ్కుండ్ అద్భుతమైన ప్రదేశం. కరుణ, వరుణ, గోదావరి త్రివేణి సంగమం అంటారు అన్నమాట దీన్ని. అసలు మస్తు వాటర్ ఉన్నాయి, ఫుల్ వాటర్ ఉన్నాయి దీంట్లో. అంటే వర్షం పడుతుంది 2-3 రోజుల నుంచి, దానివల్లనేమో చాలా వాటర్ ఉన్నాయి. మా నాసిక్ ఇదైతే అయిపోయింది, నాసిక్ దర్శనం అయితే అయిపోయింది. ఇంకా మేము త్ర్యంబకేశ్వరం వెళ్దామని ఇంకా మధ్యలో ఆగి లంచ్ అయితే చేసినాము మధ్యాహ్నము. ఒక హోటల్ ఆంధ్ర భోజనం కాడ ఆగి చేసి ఆ నుంచి అయితే త్ర్యంబకేశ్వరంకి వెళ్ళినాము. వీళ్ళకి అంతగా ఏం నచ్చలేదంట ఆ భోజనం. 170 రూపీస్ తీసుకుండు కానీ వాళ్ళకి అంత బాగా ఏం నచ్చలేదు. అంటే మామూలుగా ఉంటాయి కదా అక్కడ, ఇక మన ఫుడ్ అయితే అంటారు కానీ మన ఫుడ్ అంత రుచి అయితే ఉండదు, ఇంకేదో అడ్జస్ట్ కావడం మాత్రమే. ఓం నమ శివాయ. నాసిక్ ఇంతటితో మా నాసిక్ యాత్ర అయితే పూర్తయింది. అసలు మార్నింగ్ మేము షిరిడి నుంచి బయలుదేరేటప్పుడు చాలా ఎండ ఉంది, ఎట్లనో ఏందో అనుకున్నాం కానీ మేము బయలుదేరేపటి నుంచి మంచిగా వాన జల్లు, కాసేపు ఎండ, కాసేపు వాన, చాలా ఆహ్లాదకరంగా మారిపోయింది వాతావరణం మొత్తం. నాసిక్ బాగా అసలు చాలా బాగా నచ్చింది మా అందరికీ. సూపర్ గుళ్ళు అసలు అన్నీ బాగున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా నచ్చే ఉంటుంది. ఇంత చక్కని వీడియో నచ్చకుండా అయితే ఉండదు. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ లైక్ చాలా ఇంపార్టెంట్ మాకు. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి. లైక్ చేస్తే యూట్యూబ్ ఇంకా ఇంకా కొంతమంది చూపిస్తుంది అనమాట. బాయ్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్.